కొన్ని టైంలో ఎవరో చేసిన తప్పుకు మనం బలి కావాల్సి వస్తుంది. ఇంతకుముందు వచ్చిన రైడర్ ఆ లొకేషన్కి పోయాడు, ఆ కంప్లైంట్ నా ఫోన్లోకి వెళ్ళి ఇద్దామని చూసిండు. చూసిరా, దెబ్బ పడే అవకాశం ఉంటాయి. చూద్దాం ఇప్పుడు రైడ్ ఎట్లా వస్తాయి మరి. హలో, ఏమంటారు మేడం? ఓకే రండి, కిందనే ఉన్నా లొకేషన్. ఓకే మేడం, బాయ్ చెప్పండి. బాయ్. ఫ్లవర్ షాప్కి వచ్చినాం. ఏంటి పార్సల్ వచ్చినా? పార్సలా? చామంతి పూలు ఫ్రెండ్స్, పార్సల్. ఈ రైడ్ 18 కిలోమీటర్లు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఏందన్న ఏరియా ఇది? ఆదిపట్ల కదా అన్నది. అలా ఆఫీస్ ఓపెన్ ఉన్నది, రియల్ ఎస్టేట్ ఆఫీస్. ఆయన చెప్తానంటే చెప్పానా, ఇవాళ మా మల్లికార్జున రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్. కొన్ని టైంలో ఎవరో చేసిన తప్పుకు మనం బలి కావాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ఏంటంటే ఫ్రెండ్స్, ఇవాళ డే స్టార్ట్. ఓకే, నా డే స్టార్ట్లో ఫస్ట్ నేను ఏం చేస్తానో చూడండి. అన్నం ఫ్రెండ్స్, నైట్ సద్దన్నం ఇది. ఈ సద్దన్నాన్ని నేను ఏమంటే పెరుగుతోని కలుపుకొని తింటా. గట్టిగా చూడండి ఫ్రెండ్స్, బ్యాటరీ అయితే 99 ఉంది. మనం ఇప్పుడు బయలుదేరినాం. టైం వచ్చేసి చూడండి 9 దగ్గర, 8:54. అట్లా మధ్యాహ్నం దాకా వేద్దాం ఫ్రెండ్స్. కొంచెం నీరసంగా కూడా ఉంది. ఇవాళ ఎక్కడ తిరుగుతాం, ఎంత ఎర్నింగ్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఇక మనం ఆన్ చేద్దాం. ఓలా ఆన్ చేసి వెళ్ళిపోదాం. రైట్, ఆన్ చేసినాం. ఫస్ట్ రైడ్ పడ్డది 24 రూపీస్. మనం బోమ్ ఇంత చిన్నవి మనం యాక్సెప్ట్ చేయం ఫ్రెండ్స్. మనం అట్లా రోడ్డు మీద పోతే మంచి రైడ్స్ పడతాయి. వెళ్దాం ఇక. 82 రూపీస్ రైడ్, ఫస్ట్ రైడ్ పడ్డది ఫ్రెండ్స్. మనం పికప్ లొకేషన్కి వెళ్తున్నాం. ఓకే, పికప్ లొకేషన్లో మరి ఎవరు ఎక్కుతారో చూద్దాం. ఫస్ట్ రైడ్. ప్రజెంట్ మనం అంబార్పేటలో ఉన్నాం. అంబార్పేట నుంచి ఎక్కడికి వెళ్తాం చూడాలి ఇక. ఓకే, వెళ్దాం. ప్రజెంట్ దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్కి వచ్చినాం ఫ్రెండ్స్. కనిపించేది దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్. మెట్రో ఉంటుంది పక్కకి. ఇక్కడ నుంచి నెక్స్ట్ రైడ్ ఎక్కడికో చూద్దాం. ఇదంతా దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్. దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్కి వచ్చినాం, వెళ్తున్నాం. ఫస్ట్ రైడ్ మనకు అంబార్పేట నుంచి దిల్సుఖ్నగర్కి వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఈ రైడ్ సెకండ్ రైడ్ ఎక్కడ నుంచి రైడ్కి పడుతుందో చూద్దాం. సెకండ్ రైడ్ ఏమైందంటే ఫ్రెండ్స్, 83 రూపీస్ది ఒకటి పడ్డది. మళ్ళీ వెంటనే క్యాన్సిల్ చేశారు. తర్వాత 30 రూపీస్ది ఒకటి పడ్డది. ఇప్పుడు పికప్ చేసుకోవడానికి వచ్చినాం. కాల్ చేస్తున్నాం, మాట్లాడదాం. నువ్వేనా చిన్న ఓలా? సేవలను ఆనందించడానికి రీఛార్జ్ చేయండి. యువర్ ప్లాన్ వాలెట్. నువ్వేనా? అది చెప్పు. హాయ్, లాగింగ్ కిరాక్ కాక. ఎంత చిన్న ఏది నెంబర్? ఓటీపీ 8004. 8004. రైట్. ఎల్బీ నగరా? ఎల్బీ నగరా? ఎల్బీ నగర్. అయితే ఎల్బీ నగర్ రంగారెడ్డి కోర్టు వచ్చినది. రంగారెడ్డి కోర్టు మనరు లాయరు చింటూ. ఓకే చిన్న, బాయ్ చెప్పు. ఓకే, ఇది ఎల్బీ నగర్ ఫ్రెండ్స్. ఎల్బీ నగర్ దగ్గర ఉన్నాం. ఈ బాబుని దించినాం. ఇక నెక్స్ట్ రైడ్ ఏమొస్తుంది చూడాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఎల్బీ నగర్ వెజిటేబుల్ మార్కెట్ ఫ్రెండ్స్. ఎల్బీ నగర్ వెజిటేబుల్ మార్కెట్కి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన లొకేషన్కి. హలో, ఎక్కడ ఎక్కడ? ఫ్లవర్ షాప్కి వచ్చినాం.
ఏంటి పార్సల్ వచ్చినా పార్సలా చిన్న కవర్ ఉంది. ఎక్కడికి డ్రాప్ లొకేషన్ చిన్న ఎల్బీ నగర్ వెజిటేబుల్ మార్కెట్. ఇక్కడ నుంచి మనం పార్సల్ తీసుకొని పోవాలి. ఫ్లవర్స్ పోదాం. చామంతి పూలు ఫ్రెండ్స్, పార్సల్ చామంతి పువ్వా పువ్వా. హాయ్ హాయ్ చెప్పు. ఆయన పెట్టిన మంచిగా పెట్టు. బయటికి రా. బయటికి రావాలా? ఒక్క నిమిషం. మంచిగా పెట్టా బాగా స్టాండ్ చూసుకో. ఒక్క నిమిషం వస్తున్నా. ఈ రైడ్ 18 కిలోమీటర్లు ఫ్రెండ్స్. ఓకేనా? వనస్థలిపురం, హయత్ నగర్ అటు సైడ్ పోవాలట. చూద్దాం. ఇదంతా ఎల్బీ నగర్ వెజిటేబుల్ మార్కెట్. ఇక ఇళ్ళనే పూలు ఇట్లా అన్నీ ఉంటాయి. మొత్తం సిటీ అవుట్స్కర్ట్స్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఒక 2 minutes అయితే లొకేషన్కి వెళ్తాం. ఇది సిటీ అవుట్స్కర్ట్స్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఏందన్న ఏరియా ఇది? ఆదిపట్ల కదా అన్నది. అలా ఆఫీస్ ఓపెన్ ఉన్నది, రియల్ ఎస్టేట్ ఆఫీస్. ఆయన చెప్తాను చెప్పానా? ఇవాళ మా మల్లికార్జున రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్. మాది ఆదిపట్లో. మేము ప్లాట్లు కొంటాం, అమ్ముతాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం వెళ్దాం. ఇక ఇక్కడ ఆయన ఫ్రెండ్స్ ఇదంతా సిటీ అవుట్స్కర్ట్స్. ఇక్కడ ఆర్డర్లు పడతాయన్న నమ్మకం కూడా లేదు. చూద్దాం. పడితే మన మంచిదే, పడకపోతే ఇక ఖాళీగా వెళ్ళిపోవాల్సిందే. ఇక వాళ్ళైతే రియల్ ఎస్టేట్ ఏమంటారు, రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెన్ ఇవ్వాలి. అందుకోసమే పూలు. వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. ఇక ఇక్కడ ఉంటా అంటే ఇక ఏం ఉండదు. సిటీలోకి పోతేనే మనకు ఏమంటారు, మనకు పని తగ్గుతుంది, లేకపోతే అట్టిదే. బయలుదేరాలి నుంచి 10 నిమిషాలలో సిటీలో ఉండాలి ఫ్రెండ్స్. పావు గంట 10 నిమిషాలలో హైదరాబాద్లోకి ఎంట్రీ కావాలి. ఆదిపట్ల ఈ రోడ్ బాగుంది. ఇప్పుడు మనం హైదరాబాద్లోకి ఎంటర్ అయినాం. ఇది హైదరాబాద్కి ఎంటర్ అయినట్టే. మీకు ఇవన్నీ చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ ఆర్డర్లు పడితే మనం ఇక దిల్సుఖ్నగర్ సైడ్, ఎల్బీ నగర్ సైడ్, కొత్తపేట సైడ్, వనస్థలిపురం, హయత్ నగర్ ఈ ఏరియాలలోకి ఎంటర్ అవుతాం. చూద్దాం మేము ఆర్డర్లు పడాలి, లేకపోతే ఇక్కడనే పాటలు పాడుకుంటాం. ప్రజెంట్ మనం బిఎన్ రెడ్డి అంటారు ఫ్రెండ్స్ ఈ ఏరియాను. బిఎన్ రెడ్డి ఏరియా దగ్గరికి వచ్చినాం. ఇక్కడ ఏమైనా ఆర్డర్లు పడితే పడవచ్చు. ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్. బిఎన్ ఎగ్జాక్ట్లీ మనం మంచి సిటీ లేక వచ్చినాం ఇప్పుడు. బిఎన్ రెడ్డి అంటే వనస్థలిపురం, హయత్ నగర్, ఎల్బీ నగర్ దీనికి దగ్గర ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఏమైనా రైడ్ పడితే వెళ్దాం. ఇక బిఎన్ రెడ్డి నుంచి ఒక ఆర్డర్ పడదు ఫ్రెండ్స్, వెళ్దాం. హస్తినాపురం వచ్చినాం ఫ్రెండ్స్. హస్తినాపురం. హలో హలో, ఏమంటారు మేడం? ఓకే రండి, కిందనే ఉన్నా లొకేషన్. ఓకే మేడం. ఈ పార్క్ ముంగట్నే కదా? మీరు పెట్టింది లొకేషన్ పార్క్ దగ్గరికి వచ్చింది మేడం. ఎగ్జాక్ట్ ఇక్కడికే వచ్చి ఆగిన. అంటే ఇంకా ముంగడికి కావాలన్నా? మీరు రోడ్డుకు రాండి, నేను మిమ్మల్ని చూసి వస్తా. ఓకే. ఇక్కడ నుంచి ఏంటంటే ఎల్బీ నగర్ పోవాలి మేడంని తీసుకొని.
ఓకే మేడం బాయ్ చెప్పండి. బాయ్ మేడం కాబోయే డాక్టర్. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, మనం ప్రెసెంట్ ఎల్బీ నగర్లో ఆ అమ్మాయిని దించినాం. ఆమె ఏమంటారు కాబోయే డాక్టర్ ఆమె. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇవాళ మధ్యాహ్నం వరకే నేను ఇంటికి వెళ్ళాలి ఫ్రెండ్స్. కొంచెం పని ఉంది నాకు, వేరే పని. ఇంకో 11 అవుతుంది. మధ్యాహ్నం వరకు చెప్తా, చేసి వెళ్ళిపోతా. ఓకే ఫ్రెండ్స్, చికెన్ ఆర్డర్ వచ్చింది. ఓలాలా పార్సల్లు, చికెన్లు, ఫుడ్ ఆర్డర్లు కూడా వస్తాయి. అదే కదా, ఒక్క నిమిషం. చికెన్ ఆర్డర్. మేధావులు ఉంటారు ఇక్కడ అంతా, మేధావి వర్గం. చల్లగా ఉంది. ఎల్బీ నగర్ ఫ్రెండ్స్, ఇది మనం ఎల్బీ నగర్ నుంచి పోతున్నాం. ఒక 5 నిమిషాలల్లా లొకేషన్కి రీచ్ అవుతాం. కొన్ని టైంలో ఎవరో చేసిన తప్పుకు మనం బలి కావాల్సి వస్తుంది. ఇంతకుముందు ఒక కస్టమరు ఫస్ట్ మనకు లొకేషన్ తప్పు ఉంది, ఇంకొక లొకేషన్ ఉంది, ఈ లొకేషన్లో మనవాడు ఉంటాడు. మళ్ళీ ఫోన్ చేసి నాకు ఈ లొకేషన్ చెప్పాను, ఈ లొకేషన్కి రమ్మని. నేను కరెక్ట్ వచ్చిన. ఇంతకుముందు వచ్చిన రైడర్ ఆ లొకేషన్కి పోయాడు. ఆ కంప్లైంట్ నా ఫోన్లోకి వెళ్ళిద్దామని చూసిండు. చూసిరా, దెబ్బ పడే అవకాశం ఉంటాయి. చూద్దాం ఇప్పుడు రైడ్ రేట్లు వస్తాయి మరి. ఈ కస్టమర్తో కొంచెం దిమాగ్ ఖరాబ్. మళ్ళా కాల్ సెంటర్ కాల్ చేసుడు అవన్నీ. ఇది పోదాం ఫ్రెండ్స్. ఇది ఇలా కొంచెం దీంతో అయితే కొంచెం హెడేక్ అయింది అలా. ఈ రైడ్ ఈ పార్సల్ బుకింగ్ దీంతో వెళ్దాం. నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో చూద్దాం. ఇవాళ మధ్యాహ్నం వరకు ఇంటికి వెళ్ళాలి. 12 అవుతుంది. కొద్దిసేపటి ఇంటికి వెళ్తాయి. నేను మొత్తం ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయి అనేది ఎండింగ్లో చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన ఇంటికి. టైం చూడండి, 1:22 అవుతుంది. యాక్చువల్లీ ఎంత అయింది అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. అట్లనే లైక్ చేసి కొత్త అవసరం సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ఎంత ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఇవాళ అమౌంట్ ఇక్కడ అనిపిస్తుంది కదా, 494. యాక్చువల్గా ఏంటంటే ఒక 600-700 చేస్తా. ఇవాళ ఎంజిఆర్ అనే ఏరియా నుంచి 2 సార్లు రిటర్న్ వట్టిగా వచ్చినాం. అంటే 2 సార్లు వట్టిగా వచ్చాక ఒక్కొక్క రైడ్కు 150 వేసుకున్న 300 వస్తాయి. 18 కిలోమీటర్లు అట్లా 2 రైడ్లు చేయాల్సి వచ్చింది. అంటే పోయినాం, దించినాం, రిటర్న్లో వచ్చేటప్పుడు ఖాళీగా వచ్చినాం. అట్లా మనకు దెబ్బ పడ్డది 500. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కెన్నర్ పోవాలి. ఇక ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా కొత్త వసనాలు లైక్ చేయండి, ఓకేనా? తప్పకుండా కొత్త వసనాలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాం. ఓకే ఫ్రెండ్స్, అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ, ఎంజాయ్. నేను పోయింది ఎంతసేపు ఫ్రెండ్స్? పొద్దుగాల 9 గంటలకు పోయినా. 10, 11, 12, 1. 9, 10, 11, 12, 1. 4-5 గంటలు. గంటకు 100 రూపాయలు చొప్పున వేసుకోరు ఇక అంతే.